నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అటు వైఎస్ఆర్సీపీకి అంటకాగిన చాలామంది నేతలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఒక్కొక్కరిలో టెన్షన్ మొదలైందని చెప్పాలి. అప్పుడు తమ శిష్యగణానికి పెద్ద పెద్ద పదవులు ఇచ్చిన వాళ్ళను అడ్డు పెట్టుకొని కొన్ని వేల కోట్ల భూములు స్వాహా చేసిన వాళ్ళు ఉన్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖంగా స్వరూపానందేంద్ర స్వామి పేరు, విశాఖ శారదా పీఠం అధిపతి పేరు మనకు ఎక్కువగా వినిపించిన విషయం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయన శిష్యగణం పైన ఒక్కొక్కరి పైన వేటు పడుతుంది. అటు దేవాదాయ శాఖ డీసీ విజయరాజ్ పైన ప్రస్తుతం వేటు పడింది. ఆయన గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక అంశాలకు సంబంధించి విజయసాయి రెడ్డికి కూడా ఆయన సహకారం చేశారు, శాంతితో పాటుగా దేవాదాయ శాఖ భూములకు సంబంధించి అనేది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక్కొక్కరిని ఏరివేసే ప్రయత్నము కూటమి ప్రభుత్వం చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది, దీని వెనుక స్వరూపానందేంద్ర స్వామి హస్తం ఎంత ఉంది, మరి ఆయన శిష్యగణంకి ఎక్కడెక్కడ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. మరి దీంట్లో రేపు రాబోయే రోజుల్లో ఇంకెవరి పేర్లు వినబడబోతున్నాయి అనేది ఆయన మాటలోనే విందాం. సార్ నమస్తే. ప్రస్తుతం స్వరూపానందేంద్ర స్వామి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒక పీఠాధిపతి, రాజకీయాలకు అతీతంగా ఒక సామాన్య అంటే దైవభక్తి కలిగిన వ్యక్తి, దైవస్మరణ మాత్రమే ఉండాలి, వీడికి దూరంగా ఉండాలనేది జగమెరిగిన సత్యం. బట్ ఇప్పుడున్న పీఠాధిపతులు అందుకు విరుద్ధంగా ఉంటున్నారు, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏపీలో ప్రముఖంగా విశాఖ శారదా పీఠము, స్వరూపానందేంద్ర, ఈ రెండే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏంటిది అసలు? అదే స్వరూపానంద మొత్తంగా కూడా చక్రం తిప్పాడు. ఈ జగన్ ప్రభుత్వంలో జగన్తో సహా, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో సహా సాయి రెడ్డి కానీ ఎవరైనా సరే ఆయనకి పదాభివందనం చేయటము, ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది. ఇప్పుడు ఆయన మనకి ఏదో యజ్ఞాలు చేయటం, యాగాలు చేస్తే మన పదవి ఎక్కడే పోకుండా ఉంటుంది, మన శత్రువులు మన జోలికి రాకుండా ఉంటారు, మనమే అందరి మీద దాడులు చేయొచ్చు అని ఒక మూఢనమ్మకంతో వీళ్ళందరూ ఆయన దగ్గరికి పోయారు. ఆయన కూడా దీన్ని బాగా క్యాష్ చేసుకున్నాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బిహేవ్ చేయటము, ఆయన కొన్ని వైజాగ్కి సంబంధించిన కొన్ని భూములు ఆయన కబ్జా చేసినట్టు ఆరోపణలు వచ్చినాయి. వాటి మీద ఇంకా విచారణలు అవి ప్రభుత్వం ఎట్లా చేస్తుందో తెలియాలి. ఎందుకంటే దేవాదాయ శాఖ ముఖ్యంగా వైజాగ్లో చాలా భూదందాలు విజయసాయి రెడ్డి చేశారు. అట్లాగే దేవుడు భూములకు సంబంధించి కూడా చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. మొన్నటిదాకా శాంతి, ఆమె అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన శాంతి వ్యవహారం, విజయసాయి రెడ్డితో ఆమె సన్నిహితంగా ఉండటం, అంటే ఈ అక్రమ మార్గాల్లో ఈ భూములు అవన్నీ భూదందాలు చేయడానికి విజయసాయి రెడ్డి ఆమెను ఉపయోగించుకోవటం, ఈమె ఆయన్ని ఉపయోగించుకోవటం, ఆ విల్లాలు కొనుక్కోవటం, ఆ వ్యవహారాలన్నీ కూడా మనం విన్నాం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే స్వరూపానందం మీద చాలా ఆరోపణలు వచ్చాయి. స్వరూపానందం మన చంద్రబాబు నాయుడు రాగానే ఆయన కూడా మళ్ళీ తెల్లజెండా ఎత్తేసి పార్టీ ఫిరాయించడానికి రాజకీయ నాయకుడిలాగా ప్రయత్నం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే దేవాదాయ శాఖలో ఈ భూ కబ్జాలకు సంబంధించి ఆనవ రామనారాయణ రెడ్డి మినిస్టర్గా వచ్చాక ఇప్పుడు చాలా విచారణలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవాళ తాజాగా ఏంటంటే విజయ రామరాజు అనే ఒక డిప్యూటీ కమిషనరు, ఆయనని ఇప్పుడు ఆయన మీద ఏసీబీ విచారణ చేయమని చెప్పేసి ఆయన చేసిన అతిక్రమలు వీటన్నిటి మీద ఇప్పుడు ఆర్డర్స్ ఇచ్చారు. గతంలో కూడా ఆయన రైట్స్ జరిగాయి, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కూడా దొరకడం, ఆ తర్వాత మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రాగానే ఇటువైపు ప్లేట్ ఫిరాయించారు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. 2016, 15, 16 ఆ ప్రాంతాల్లో 16, 17 అనుకుంటా ఆ టైంలో ఈయన మీద రైళ్లు జరిగితే ఒక 5,000 పట్టు చీరలు పట్టుబడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. అట్లా కాకుండా అక్రమార్జనలు వీటన్నిటితో ఆయన సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయ్యాక తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక స్వరూపానందను పట్టుకుని ఆయన ద్వారా మళ్ళా రీఇన్స్టేట్ అవటం అంటే మామూలుగా కాదు, ఆయన విత్ ప్రమోషన్ డిప్యూటీ కమిషనర్గా రీఇన్స్టేట్ అయ్యాడు. రీఇన్స్టేట్ అవటమే కాకుండా ఇక ఆయన విచ్చలవిడిగా మొత్తం అధికారం అంతా చెలాయించాడు. అట్లాగే మధ్యలో ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ పొలిటికల్ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్కి కూడా అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు నా మీద ఏదో కుట్రపూరితంగా ఇప్పుడు నా మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు చెప్పిన పనులు చేయకపోవటం వల్ల నన్ను ఇట్లా సస్పెండ్ చేశారని ఆయనకు లేఖ రాసి ఏదో ఒక ఎలిబి ఉండాలి కాబట్టి ఇవన్నీ పెట్టుకుని ఆయన రీఇన్స్టేట్ చేసుకున్నాడు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక మొత్తంగా కూడా ఒక్క వ్యవహారం భూదందాలు కానీ దేవాదాయ శాఖలో కానీ అన్నీ పెకలిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈయన దొరికాడు. అంటే ఇప్పుడు ఈయన మీద అంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఎలిగేషన్ ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే డెఫినెట్గా ఇంతకుముందు కూడా ఆయన ఏసీబీ కేసులో దొరికిన ఎవిడెన్స్ ఉంది. దాన్ని జనరల్గా ఆ కేసులో విచారణ పూర్తి అయ్యేదాకా వాళ్ళని అసలు
పోస్టింగ్ ఎవరు, అట్లాంటిది ఆయనకి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చారంటే సంథింగ్ ఫిషీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈవెన్ శాంతితో కలిసి కూడా ఇటు విజయసాయి రెడ్డికి ఇటు స్వరూపానందేంద్రకు ఓవరాల్ గా లబ్ధి చేకూర్చేలాగా చాలా నిర్ణయాలు తీసుకున్నారు అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని కూడా ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేస్తే కానీ డీటెయిల్డ్గా మొత్తం ఫైల్స్ అన్ని తీసి ఆయన ఏమేం చేశాడు, భూదందాలు ఇవన్నీ తెలిస్తే కానీ మనకి పూర్తి సమాచారం రాదు. మనకు దీనికి సంబంధించి అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది, తెలియజేస్తామంటూ మనకు చెప్పడం జరిగింది. ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హిందూ ప్రచార సమితి అధ్యక్షుడు జగన్మోహన్ రాజు గారు ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటున్నారు. హలో జగన్మోహన్ రాజు గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. మేము తెలుగు రాజ్యం టీవీ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు సంధ్య అండి, యాంకర్ని. నమస్తే, చెప్పమ్మా. మన విజయరాజు గారు డీసీ మీద వేటు పడింది, మరి స్వరూపానంద శిష్యగణం చాలా ఉంది అన్న న్యూస్ ఒకటైతే రావడం జరిగింది. ఒక్కసారి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలియజేస్తారా? ఈ విజయరాజు అనే ఆయన 2014 నుంచి 2019 మధ్యలో ఏసీబీ రైడింగ్ లో సస్పెండ్ అయ్యాడు. ఏసీగా ఉన్నాడు అప్పుడు ఆయన. ఆయన ఇంట్లో కూడా చాలా పట్టు చీరలు దొరికినాయని దేవస్థానానికి సంబంధించి రకరకాల అభియోగాలు ఉన్నాయి ఆయన మీద. తర్వాత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో స్వామి స్వరూపానంద ఆయన దగ్గర ఈయన పైరువి చేసుకొని మళ్ళీ విజయరాజుని తీసుకొచ్చి ప్రమోషన్ ఇచ్చి డీసీని చేశారు. ఏదైనా సరే ఏ ప్రభుత్వంలో అయినా సరే అత్యంత అవినీతి శాఖ ఏదైనా ఉందంటే అది దేవాదాయ శాఖే. దేవాదాయ శాఖలో ఎవరినన్నా సస్పెండ్ చేస్తే వాళ్ళు మళ్ళీ జాయినింగ్ తో పెద్ద పోస్ట్ ఇచ్చి జాయినింగ్ చేసుకునే దౌర్భాగ్యం మొదటి నుంచి ఉంది. అయితే ఇప్పుడు పాపం పండింది, మళ్ళీ గవర్నమెంట్ మారంగానే అతని మీద వేటు వేసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అతన్ని ఎంక్వైరీ చేయాలి. ఆయనతో పాటు ఆయనకి ఎవరైతే గురువుగా వ్యవహరించారో స్వరూపానందాన్ని, ఎందుకంటే విజయ్ రాజు గారిని ఆయన మనిషిగా ఉంచుకొని అనేక ప్రైవేట్ వ్యక్తులకు అనేక మందికి ఎన్ఓసీలు ఇచ్చేశారు. అలాగే దేవస్థానం భూములకు సంబంధించి కంప్లీట్ గా క్లియరెన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. విజయరాజు ఒక్కనే కాదు, విజయరాజుతో పాటు స్వామి స్వరూపానందను కూడా ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే మీ దృష్టికి వచ్చిన అంశాలు అంటే ఏ భూముల్ని కబ్జా చేశారని కావచ్చు, ఎంత స్వాహా చేశారనేది కావచ్చు, మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు మాన్యాలు చాలా చేశారండి. ఆల్రెడీ కోర్టులో కేసు ఒకటి నడుస్తుంది. దాదాపుగా అది 100 కోట్లలోనే ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ గతంలో అడ్వకేట్స్ గ్రూపుల్లో కూడా పెట్టారు. ఇలా జరిగింది, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని. అయితే గత ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంది కాబట్టి విజయరాజు మీద వేటేసే పరిస్థితి వచ్చింది. త్వరలో ముఖ్యమంత్రి గారికి కలిసి ఇవన్నీ దానికి ఆధారాలతో సహా సబ్మిట్ చేస్తాము. అలాగే ఖచ్చితంగా విజయరాజు కాదు, విజయరాజు లాంటి అధికారులు చాలా మంది ఉన్నారు ఎండోమెంట్ లో, వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఇది ప్రక్షాళన జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నా. అలాగే అంటే విశాఖ శారదా పీఠాన్ని ఊరికే లాగుతున్నారు, పరిపూర్ణానంద పేరును కావాలనే స్వరూపానంద పేరును కావాలనే తీస్తున్నారు అనేది ఇంకొక ఎలిగేషన్. దీని గురించి ఏమంటారు? స్వరూపానంద దగ్గరే ఉండేవాడమ్మా విజయరాజు. విజయరాజుని తీసుకొచ్చిందే స్వరూపానంద. స్వరూపానందను ఎవరూ లాగాల్సిన అవసరం లేదు. ఆయన ఒక పైరవీకారుడిగా యాక్ట్ చేశాడు. ఆయన ఏ రోజు స్వామీజీగా ఉండాల ఈ 5 సంవత్సరాలు రాజభోగాలు అనుభవించాడు ప్రభుత్వంలో. ఆయన మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అనేక స్కాముల్లో ఆయన పాత్రధారి, సూత్రధారి కూడా. అంటే మీకు తెలిసిన స్కామ్లు ఏమన్నా తెలియజేయగలుగుతారా? గతంలో చాలా మంది తిరుపతికి సంబంధించి ఒకటి చూపించారు. అది అన్ని చోట్ల అన్ని టీవీ ఛానల్స్ లో కూడా వచ్చింది. అది నేను చెప్పింది కాదు. అలాగే వైజాగ్ కు సంబంధించి ఏదైతే వారికి ల్యాండ్ కేటాయించారో దానికి కింద నుంచి పై వరకు కూడా రోడ్డు ఇచ్చుకున్నారు. ఆ భూమి వాళ్ళ సొంతది కాదు. 2014 నుంచి 19 మధ్యలో వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయి, 19 నుంచి 24 వరకు ఎంతలో పెరిగారు, ఆ స్వామీజీలు ఇద్దరు ఎంత పైరవీకారులు అయ్యారు, ఎంతంత సొమ్ము ఎవరెవరి దగ్గర తీసుకున్నారు అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. అదేమి జనాలు వచ్చే పీఠం కాదమ్మా, అదేమో సనాతన పీఠం కాదు. ఆయన స్వయం ప్రకటిత పీఠాధిపతి.
ఆయన పీఠం ఏర్పాటు చేసుకున్నాడు. శారదా పీఠం అనేది భారతదేశంలో ఒకటే ఉంది, అది శృంగేరిలో. ఇది చిన్న ముషిరివాడ శారదా పీఠం అనేది అది పీఠమే కాదు, అది ఒక పైరవీకార సంస్థ కిందగా అది ఆ 5 సంవత్సరాలు పనిచేసింది. ప్రభుత్వానికి పైరవీలు చేయించుకునే వాళ్ళకి మధ్యవర్తిగా ఎవరిచ్చారు? స్వామీజీలు ఇద్దరు. మీరు కావాలంటే గమనించండి, ఒక టీటీడీ బోర్డు నెంబర్ ఇచ్చారు, దాంట్లో బొద్దాటి లక్ష్మీనారాయణ అని. ఆయన గతంలో 900 కోట్ల రూపాయలు ప్రజలకు ఎక్కొట్టని ఒక రియల్ ఇస్తారు, రియల్టర్. ఆ రియల్టర్ది అది నేను చెప్పింది కాదు. ఆయన తర్వాత బోల్డ్ కేసుల్లో పోలీసు వాళ్ళు కూడా ఆయన ఎంక్వైరీకి పిలిచారు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన చేత రాజీనామా చేయించారు. ఇలాంటి వ్యక్తుల్ని అది ఎందుకు ఇచ్చారండి? బొద్దాటి లక్ష్మీనారాయణ అనే ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఆయన ఏమన్నా పార్టీ కార్యకర్త, పార్టీలో పనిచేసిన వ్యక్తి కాదు. కేవలం స్వరూపానంద పైరవి వాళ్ళు ఇచ్చారు. ఫలితంగా స్వరూపానందకి ఎక్కడైతే మంగళగిరిలో వాళ్ళు నిర్మించే విల్లాల్లో 2 విల్లాలు ఆయనకి ఇవ్వటం జరిగింది. అంటే మీ అంచనా ప్రకారం ఇంకెంత మంది దేవాదాయ శాఖలో కావచ్చు, టీటీడీలో కావచ్చు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి వ్యక్తులు అంటే అంటగాగేవాళ్ళు. టీటీడీలో అయితే టీటీడీలో గత ప్రభుత్వంలో భయంకరమైన ఎప్పుడూ లేనటువంటి అవినీతి చూసాం. ఆ అవినీతి అధికారులు అలవాటు పడి ఇప్పుడు కూడా అదే కంటిన్యూ నడుస్తుంది. ఏమండి, ఒక టికెట్ 500 రూపాయల టికెట్ 6,000 రూపాయలు అమ్ముతున్నారు. విజిలెన్స్ ఏం చేస్తున్నారు, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కేవలం ఊరికనే వాళ్ళకి అవసరమైనప్పుడు ఒకళ్ళని ఇద్దరిని పట్టుకుంటారు. దర్శనానికి వెళ్ళాలంటే సామాన్య భక్తుడు 24 గంటలు, ఒక రోజు 1.5 రోజు 2 రోజులు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇస్తున్నారు అడ్డదారులో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు టికెట్లు సృష్టిస్తున్నారు. అప్పటికప్పుడు వాళ్ళకి దర్శనాలు జరుగుతున్నాయంటే రోజు ఎన్ని లక్షల రూపాయల చేతులు మారుతున్నాయండి. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందే. అలాగే ఈ విజయరాజు అటు శాంతితో కలిసి విజయసాయి రెడ్డికి కూడా చాలా అప్పనంగా భూములు కేటాయించారనేది ఇంకొక వాదన. దీని గురించి ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా? మీకు ఒక విషయం అండి, విజయరాజు అనే ఆయన చాలా పెద్ద వ్యక్తి, పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి. స్వామీజీకి అత్యంత ఆంతరికుడు. ఆయన సర్వీస్ అంతా కూడా ఈ 5 సంవత్సరాలు స్వామీజీతోటే ఉన్నాడు. మీరు చాలా వీడియో క్లిప్పింగ్స్ తీయండి. స్వామీజీ ప్రోగ్రామ్ వల్ల ఆయన ఇచ్చాడు, చాలా పెద్దగా ఉన్నాడు ఆయన. సో ఆయన ఏంటంటే ఆయన ఏదైనా చేయగలడు. ఏసీబీ సస్పెండ్ చేసిన వ్యక్తి ఎలా మళ్ళీ తీసుకున్నారు, ఆ తీసుకున్న వ్యక్తిని ఎలా పెద్ద పోస్ట్ డీసీ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయగలరు కదండి. ఎంక్వైరీ చేయకుండా అయితే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. వీరితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎండోమెంట్ లో త్రిమింగళాలు ఉన్నాయండి. వీరితో పాటు గతంలో కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, ఈఓలుగా తీసుకోకూడదు, అలాంటి వాళ్ళు కూడా ఈఓలుగా తీసుకున్నారు. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మరి మీకు అంటే కూటమి ప్రభుత్వము ఎంతవరకు దీన్ని ప్రక్షాళన చేస్తుంది, దీని మూలాలను పెకిలిస్తుందని అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా పెద్ద తిమింగలాలు ఉన్నాయంటున్నారు కాబట్టి. 2014 నుంచి 2019 వరకు ఇలాంటి తిమింగలాలన్నింటినీ అరగట్టారు. అరికట్టిన తర్వాత మళ్ళీ అడ్డదారుల్లో ఇలాంటి స్వరూపానందాలను పట్టుకొని ఎవరైతే ఈ అడ్డదారులకు వచ్చిన వాళ్ళు ఉన్నారో ఈ త్రిమింగలాలు మళ్ళీ లోపలికి వచ్చాయి. 5 సంవత్సరాలు వాళ్ళ అధికారం జులుం చెలాయిచ్చారు. ఇప్పుడు వచ్చి 45 రోజులు అయిందండి, 50 రోజులు అయింది. వాటి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతారు. దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. దీని మీద ఎటువంటి పరిస్థితుల్లో ఎంత పెద్దవారైనా సరే దాన్ని వదిలే పరిస్థితి అయితే ఉండదు అనేది నా అభిప్రాయం. మరొక రాష్ట్ర అధ్యక్షుడిగా దీనికి సంబంధించి మీరు ఎలాంటి పోరాటం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇంకా ప్రభుత్వానికి కనిపించని తిమింగలాలను ఎలా బయటికి తీద్దాం అనుకుంటున్నారు? మనమేం తీయక్కర్లేదండి, ఆల్రెడీ వాళ్ళ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. చంద్రబాబు గారు అన్ని శాఖల మీద పట్టుంది. ఆయన ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు ఎవరి కాళ్ళు వాళ్ళే బయటకు వస్తారు. అందరికీ తగిన శాస్తి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంతకంటే ఇప్పుడు ఎక్కువగా యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లోనే కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే వీళ్ళు అన్ని శాఖల మీద గట్టి పట్టున్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయన కథ సైకిల్లో ఉంటది. కింద ప్రభుత్వం అసలు అధికారమే జరగలేదు కదా, అధికారమే లేకుండా పోయింది. ఒకళ్ళిద్దరు చేతుల్లో ఉండి వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. ఇప్పుడు అలా కాకుండా
ఎవరి పని వాళ్ళు చేస్తే ఇది సక్రమంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు కాబట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి మంచి చేస్తుందనే సదభిప్రాయం నాకుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము పీఠాధిపతి ఉన్నారు, ఒకవైపు ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు, ఇంకా అధినేత జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగాయి కాబట్టి మరి ఈ పెద్ద తిమింగలాలను ఎంతవరకు బయటికి తీస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే కిందున్న చిన్న తిమింగలాలు వేరు, వీళ్ళని నడిపించి పెద్ద తిమింగలాలు ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళ మీద కూడా ఇంతే కఠినంగా చర్యలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చట్టం దృష్టిలో అందరూ సమానలే అండి, పెద్ద చిన్న అనేది ఏమి ఉండదు. వాళ్ళు చేసిన తప్పులను బట్టే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎంతటి వారైనా సరే దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు 100% ఉన్నాయండి. ఎక్కడికి తప్పించుకోలేరు. తాత్కాలికంగా లాభపడచ్చు కానీ వాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళు తప్పించుకోలేరు. వాళ్ళు చేసిన దానికి ఫలితం అనుభవించి తీరాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. అది సత్యనారాయణ సార్, అంటే ఆల్మోస్ట్ ప్రక్షాళన స్టార్ట్ అయింది అనేది ఆయన మాటలో క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇంకా భారీ తిమింగలాలు చిక్కే అవకాశం ఉంది అంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి తప్పించుకునే మార్గాలే ఉంటాయి కాబట్టి ఇవి మళ్ళీ జరగకుండా మరి వీళ్ళు సీరియస్గా ఉన్నారని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ రైవలరీ ఉంది, ప్రతీకారం ఉంది, అందుకని కేసులు పకడ్బందీగా పెడతారని. ఇప్పుడు ఎందుకంటే అక్కడ విజయసాయి రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇప్పుడు అక్కడ మదనపల్లిలో ఆయన పెద్దిరెడ్డి, ఇక్కడ ఉత్తరాంధ్రలో ఈయన కాబట్టి ఈయన మొత్తం వైజాగ్లో ఉన్న దేవాదాయ భూములు కానీ లేకపోతే మిగతా కొన్ని సరైన రికార్డులు సరికి లేని భూములు కానీ అన్ని కబ్జా చేసేయడం ఆరోపణలు వచ్చినాయి. మన శాంతి ఇష్యూలో కూడా కొన్ని బయటపడినాయి. ఇప్పుడు ఎందుకంటే ఈ దేవాదాయ శాఖకి వీటికి చాలా పెద్ద ఎత్తున భూములు ఉంటాయి, వాటిని వీళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. ఇది మరి ఈ విషయం మీద ఒక గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని మనం ఆశించాలి. ఎందుకంటే పీఠాధిపతి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది కాబట్టి మరో పెద్ద చర్చకైతే దారి తీస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈయన ప్లేట్ పీ రాయించాడు. ఆయన ఈ భయాలన్నీ ఉండబట్టి ఎందుకైనా మంచిదని. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒరిజినల్ శారదాపీఠం కాదు ఇది, దానికి ఏదో ముషిని వాడే ఏదో పెట్టాడు ముందు. అంటే సినిమా పేర్లు లేకపోతే ఏదో టైటిల్స్ ముందు ఏదో బిర్యానీ షాప్ కి పెడతారు చూసారా, బవార్చి ఏదో ఏదో దానికి ఒక తోక సఫిక్స్ తగిలించి పెడుతూ ఉంటారు. అట్లా పవిత్రమైన శారదాపీఠానికి కూడా, శారదాపీఠం అంటే ఎవరో ఆది శంకరాచార్యుడు ఆయన స్థాపించింది. ఇప్పుడు ఈయన అసలు మరి అట్లాంటి వాళ్ళ పేర్లు పెట్టుకోవటం కూడా ఇప్పుడు అట్లాంటి శంకరుణ్ణి ఇప్పుడు ఆయన ఇండియన్ ఫిలాసఫీలో చాలా గొప్పడు, అంటే భక్తి అని అట్లా ఉంచినా సరే ఈవెన్ నాస్తికులు కూడా ఆయన మాయావాదం ఏం చెప్తాడో దాని గురించి అందరూ కూడా ఆసక్తితోటి చదువుతారు, అధ్యయనం చేస్తారు. మరి అట్లాంటి శంకరుడి పేరుని పెట్టుకుని ఆ శంకరుడి పీఠాన్ని శారదాపీఠం అని పెట్టి ఈయన ఇట్లా చేయటం అనేది దాన్ని పరాకాష్ఠకు తీసుకు అంటే ప్రతిదీ అంటే దేవుణ్ణి దెయ్యాన్ని అన్నిటిని కూడా కరప్ట్ చేసి పారేశారు. ఇంకో విషయం కూడా చెప్పారు ఏంటంటే అత్యంత అవినీతి జరిగే శాఖ ఏదైనా ఉందనంటే అన్నిట్లో కన్నా దేవాదాయ శాఖకే దాన్ని ఎక్కువ ఎందుకంటే ఎక్కువ భూములు ఉంటాయి, ఆదాయం ఉన్న టెంపుల్స్ ఉంటాయి, దేవుడు అనేదానికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఇప్పుడు టీటీడీ దానికి అందరూ పోటీ పడేది ఎందుకు? ఈ దేశంలో అత్యున్నతమైన అంబానీ కూడా అక్కడికి వస్తాడు. ఇప్పుడు మనకు కూడా జరిగింది అదే కదా, వాళ్ళు ఎక్కడే పైరువేలు జరగాలన్నా లేకపోతే జడ్జెస్ కూడా ఏదో ఒక జడ్జి వాళ్ళ పిలవని పేరంటానికి వాళ్ళ అమ్మాయి పెళ్లికి పోయి డైమండ్ ఉంగరం అయితే ఇవ్వబోతే ఆయన తిట్టి వెనక్కి పంపించాడని చెప్పేసి ఈ జగన్ ఎండు వీళ్ళు అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే ఆ గుడి అనేది ప్రతి వాళ్ళకి ఏంటంటే ఎంత పవర్లో ఉన్నాడైనా సరే ఇప్పుడు మనకి స్పిరిచువల్ పవరు లేదంటే ఇప్పుడు ఒక ప్రీస్ట్లీ మనకు మొదటి నుంచి కూడా దేవుడు అనే పేరుతోటి అధికారం చలాయించడం అనేది చేస్తూ ఉంటారు పూజారులు కానీ సన్యాసులు కానీ. వీళ్ళందరూ కూడా మన హిందూ మతంలో ఒక భాగం అయిపోయింది. అందుకనే వాడు ఎంత జడ్జి అయినా రాజ్యాంగానికి బద్ధుడై ఉండాలన్నా సరే ఒక బలహీనత ఉంటుంది. ఈ దేవుడి దగ్గరకు రావాలి, దేవుడి దగ్గరికి వచ్చేవాడు ఇంటి దగ్గర పోయి దండం పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఎవడైనా సరే సరైనడైతే వాడు ఒక జడ్జో లేకపోతే మంత్రో ఏదో అయ్యి లైన్లో పోవాలి న్యాయంగా. లైన్లో పోకుండా అడదారిలో పోవటం అది ఎట్లా? దేవుడి దగ్గరికి దేవుడు ఎట్లా సంతోషిస్తాడు? ఇవన్నీ వీళ్ళకి వాడుకోవడానికి అంబానీ దగ్గర నుంచి అదాని దగ్గర నుంచి ఎవరినైనా సరే పట్టుకోవాలి అంటే ఈ పైరవీ కేంద్రాల్లో తయారైనాయి దేవాదాయ శాఖలో. మేము చాలామంది చూస్తాం రాగానే ఇప్పుడు ఏదో ఒక ఆ గుడి నుంచి ఒక తువ్వాలు తీసుకుని ఒక ప్రసాదం తీసుకుని మనకి ఏదైనా పని కావాలనుకోండి ఆ కప్పటం చేయటం మొహాట పెట్టడం. దేనికి లొంగనాడైనా సరే మరి దానికి దేవుడు ఇది ప్రసాదం ఇచ్చాడు అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ బలహీనతని వీళ్ళంతా సొమ్ము చేసుకుని ఇవన్నీ కూడా ఒక రకంగా అధికార కేంద్రాలుగా కాదు అవినీతి కేంద్రాల కింద మార్చేస్తున్నారు. ఇది చాలా దుష్ట సంప్రదాయం. దీన్ని కనీసం చంద్రబాబు నాయుడు గతంలో లాగా కాకుండా అసలు దీన్ని ఒక మార్పు తీసుకొస్తే వ్యవస్థలో బాగుంటుంది. ఒక పక్కన చూస్తాం కదా
టీటీడీ అనేది ఏంటి, ఒక ఆధ్యాత్మిక చింతన, లేదంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి 1,00,000 సార్లు వెళ్ళినాడో, లేకపోతే ఇప్పుడు ఏదో అయ్యప్ప ఉంటుంది, అయ్యప్ప దగ్గరికి ఇన్నిసార్లు పోయినాడని గురుస్వామి కింద పెడతారు. ఒక క్రైటీరియా ఉండాలి. ఒక ఐఏఎస్ ఆఫీసరు, లేదంటే ఇది రాజకీయ పైరవీకారులకి ఒక రాజకీయ పైరవీలు చేసుకుని పైరవీల ద్వారా వచ్చినాన్ని తీసుకొచ్చి దేవుడు బాధ్యతలు అప్పచెప్తే వాడు అవినీతిమయం కాక అవినీతి చేయక ఏం చేస్తాడు? అసలు సిస్టంలోనే తప్పు ఉంది, అది మార్చుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు అయినా పని చేస్తే మంచిది. ఓకే, చూద్దాం. మీరు అన్నట్టుగా మరి వేట పడింది, తర్వాత అది కంటిన్యూ అవుతుందా, ఇంకెన్ని తిమింగలాలు బయటకు వస్తాయి, ఎన్ని కోట్లు స్వాహా అయ్యాయి, ఎన్ని ఇంకా రికవరీ కాబోతున్నాయి అనేది ఇంకా పెద్ద చిత్రమే కనిపించబోతుంది. అయితే థ్యాంక్ యూ సార్, మంచి విశ్లేషణ ఇచ్చారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.